సంక్రాంతి 2027 టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ వద్ద జరగబోయేది ఓ చారిత్రాత్మక సంగ్రామం. తెలుగు సినీ పరిశ్రమకు 4 స్తంభాలుగా నిలిచిన చిరంజీవి, నాగార్జున, బాలకృష్ణ, వెంకటేష్లు ఒకేసారి సంక్రాంతి బరిలో దిగేందుకు సిద్ధమవుతున్నట్లు ఇండస్ట్రీలో గట్టిగానే టాక్ నడుస్తోంది. టాలీవుడ్ చరిత్రలో ఇలాంటి క్లష్ ఇదే తొలిసారి కావడం విశేషం. సంక్రాంతి అంటేనే సినిమాల పండుగ. కంటెంట్ ఎలా ఉన్నా కలెక్షన్ల పరంగా ఇది సేఫ్ సీజన్ కావడంతో ప్రతి ఏడాది భారీ చిత్రాలు ఈ టైంకే రిలీజ్ అవుతుంటాయి. కానీ 2027 సంక్రాంతి మాత్రం మిగతా సంవత్సరాల కంటే పూర్తిగా డిఫరెంట్ గా మారబోతోంది. ఇప్పటికే కింగ్ నాగార్జున అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ లో తెరకెక్కుతున్న సినిమా వాసివాడి తసాదియాను 2027 జనవరి 15న విడుదల చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు. నాగార్జునతో పాటు నాగచైతన్య కూడా ఈ చిత్రంలో నటిస్తున్నారనే ప్రచారం సినిమాపై అంచనాలను భారీగా పెంచింది. ఇక విక్టరీ వెంకటేష్, డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ఫుల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ను సంక్రాంతికే రిలీజ్ చేయాలనే టార్గెట్ తో షూటింగ్ ప్లాన్ చేస్తున్నారు. మరోవైపు మెగాస్టార్ చిరంజీవి, డైరెక్టర్ బాబీ కొల్లి కాంబోలో తెరకెక్కుతున్న మెగా 158 సినిమాను కూడా పండగ బరిలోకి తీసుకురావాలని మేకర్స్ భావిస్తున్నారట. ఫాస్ట్ ట్రాక్ సినిమాలకు పేరున్న నటసింహ బాలకృష్ణ సైతం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో చేస్తున్న NBK 111 ను సంక్రాంతి టార్గెట్ గానే రెడీ చేయాలని చూస్తున్నారని సమాచారం. ఒకవైపు చిరంజీవి, బాలకృష్ణ ఫుల్ మాస్ అపీల్స్, మరోవైపు సంక్రాంతి కింగ్స్ గా పేరున్న వెంకటేష్, నాగార్జున ఫ్యామిలీ ఆడియన్స్ పట్టు. ఈ 4 సినిమాలు ఒకేసారి థియేటర్లకు వస్తే బాక్స్ ఆఫీస్ లెక్కలు ఎలా ఉంటాయి, ప్రేక్షకుల ఫస్ట్ చాయిస్ ఎవరు అన్నది ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. గతంలో 2 లేదా 3 స్టార్ హీరోలు ఒకే సీజన్ లో పోటీ పడిన సందర్భాలు ఉన్నా 4 సీనియర్ అగ్ర హీరోలు ఒకేసారి రంగంలోకి దిగడం అనేది ఇప్పటి వరకు జరగలేదు. అదే జరిగితే 2027 సంక్రాంతి టాలీవుడ్ చరిత్రలో ఒక స్పెషల్ సీజన్ గా నిలవడం ఖాయం. ఇప్పటికీ నాగార్జున సినిమా డేట్ లాక్ అయింది. రాబోయే రోజుల్లో చిరు, బాలయ్య, వెంకీ సినిమాలపై అధికారిక ప్రకటనలు వస్తాయా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది. ఒకవేళ 4 కన్ఫర్మ్ అయితే ఈ సంక్రాంతి ఫైట్ ప్రేక్షకులకు అసలు సిసలైన సినిమా జాతరను చూపించనుంది.